ఇదంతా ఎగ్ సెక్షన్ అండి. ఎక్స్పైరీ డేట్ చూసి దానిపైన అయితే లేబుల్ వేస్తున్నారు. అండ్ పీతలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా పిల్లలు అయితే చాలాసేపు వాటి దగ్గరే ఆడుకున్నారు. అండ్ పక్కన కూడా మీట్ ఎప్పటికప్పుడు కట్ చేసేసి ఫ్రెష్గా పెడుతున్నారనమాట. ఇది ఫ్రైడ్ చికెన్ అండి, కేఎఫ్సీ చికెన్ లానే ఉంటుంది. ఎప్పటికప్పుడు వీటిని ఫ్రెష్గా కుక్ చేసి బాక్సెస్లో అయితే స్టోర్ చేస్తున్నారు. ఇవైతే విపరీతంగా సేల్ అవుతున్నాయి ఇక్కడ. ఇవి బ్రెడ్స్ అండి. ఎన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయనుకుంటున్నారు? కొంచెం ఒక చిన్న సైజ్ సింగపూర్ బ్రెడ్ టాక్లా అనిపించింది. చాలా వెరైటీసే ఉన్నాయి, పర్లేదు టేస్టీగానే ఉన్నాయి. సింగపూర్లో బ్రెడ్ టాక్ చాలా ఫేమస్ అండి. సో అక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్గా, టేస్టీగా, ఇంకా స్పంజీగా ఉంటాయన్నమాట. ఇదేమో మొత్తం మిల్క్ సెక్షన్ అండి. గేదె పాల దగ్గర నుంచి గొర్రె పాల వరకు అన్ని రకాలు ఉంటాయి. అండ్ ఈ మిల్క్ని చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే వీటిపైన కనీసం ఇంగ్లీష్లో కూడా రాసి ఉండదన్నమాట. పాలు పెరిగి ఒకటే ప్యాకింగ్ ఉంటుంది. సో చూసి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయోనండి. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. తీసుకెళ్తుంటే పెట్టేవైతే ఎప్పటికప్పుడు తెచ్చి పెడుతూనే ఉన్నారు, కుప్పలుగా పెడుతున్నారు. రిమైనింగ్ వీడియో అయితే నెక్స్ట్ షార్ట్లో కంటిన్యూ చేస్తాను. సబ్స్క్రైబ్.